కెమెరా పెడితే మాకు ఏమవుతుంది కొంచెం ఎవరైనా పంపించాలని మాట్లాడదు అరెస్ట్ టైం ఇక్కడ ఈరోజు ఉదయం కాంచీనగర్కి చెందిన కుమ్మవార్ ప్రవళిక ఆమె ఆదిలాబాద్ 2 టౌన్ పిఎస్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆమె భర్త కుమ్మవార్ రవితేజ నిన్న సాయంత్రం ఇంటి నుండి బయలుదేరి నైట్ ఇంటికి రాలేదు. ఈరోజు ఆమెకు తెలిసిన విషయం ఏంటంటే కొందరు వ్యక్తులు ఇందిరానగర్ వద్ద వాళ్ళ భర్త బైక్పై వస్తుండగా అడ్డగించి కత్తులతో పొడిచి మర్డర్ చేసినట్టు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 2 టౌన్ పిఎస్లో క్రైమ్ నెంబర్ 72/25 అండర్ సెక్షన్ 103 క్లాస్ 1 ఎడ్ విత్ 3 క్లాస్ 5 బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసి దీన్ని దర్యాప్తు కరుణాకర్రావు 2 టౌన్ ఇన్స్పెక్టర్ తీసుకోవడం జరిగింది. గౌరవ మా ఇన్ఛార్జ్ ఎస్పీ మేడం శ్రీమతి జానకి షర్మిల ఐపీఎస్ మరియు మా అడిషనల్ ఎస్పీ సురేందర్రావు గారి ఆదేశం మేరకు ఈ కేసును ఎట్టి బస్సులో ఛేదించాలి అని చెప్పడంతో మేము మా ఆదిలాబాద్ డివిజన్ ఆఫీసర్లందరినీ టీమ్స్గా ఫామ్ చేసి వితిన్ 6 అవర్స్లో ఈ కేసు దర్యాప్తు చేయడంతో పాటు తర్వాత దీనిలో ఉన్న 3 నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుండి ఈ నేరానికి ఉపయోగించిన బటన్ చాక్, తర్వాత ఈ నేరానికి ఉపయోగించిన 3 సెల్ ఫోన్లు, తర్వాత నేరం జరగకముందు నేరం జరిగిన తర్వాత పారిపోవడానికి వాడిన బైక్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే వీరు చంపడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే 3 నిందితులు గోవింద్ కార్తిక్ అలియాస్ గోల్డెన్ కార్తిక్, ఇతని మహాలక్ష్మివాడ, ఇంతకుముందు చిలుకూరు లక్ష్మీనగర్లో ఉండేవాడు. ఇతడు A1, A2 చిలకల ప్రణీత్ అలియాస్ సిద్ధు, ఇతడు ఇందిరానగర్, A3 దేవుల సాయి కిరణ్ ఇందిరానగర్. వీరు 3 గత కొంతకాలంగా ఒక గ్రూప్గా ఏర్పడి అసాంఘిక కార్యక్రమాలు చేయడంతో పాటు కొన్ని నేరాలు కూడా పాల్పడడం జరిగింది. ఈ మృతుడు రవితేజ వేరే గ్రూప్లో తిరుగుతున్నాడు. అయితే చాలా రోజుల నుంచి ఇతనిపై ఒత్తిడి చేసి నువ్వు మాత్రం తిరగాలి, మా గ్రూప్లో ఉండాలి, మనం కలిసి తిరగాలంటే అతడు వినకపోవడంతో అతనిపై కక్ష పెంచుకొని ఒక 2-3 రోజుల క్రితం సిద్ధు అనే వ్యక్తి A2 ఇతన్ని బెదిరించడం జరిగింది. ఇంకా కక్షలు బెదిరించిన తర్వాత ఇంకా కక్షలు పెంచుకున్నారు. అయితే ఈరోజు ఎర్లీ మార్నింగ్ 2:30 ప్రాంతంలో వీరు 3 నిందితులు ఫస్ట్ భీంసారి శ్మశాన్ ఘాట్లో పత్తాలు అన్నట్టు చెప్పడం జరిగింది. టార్చ్ లైట్ సెల్ ఫోన్ టార్చ్ గేమింగ్ ఆడినట్టు చెప్పడం జరిగింది. తర్వాత అక్కడ మద్యం సేవించి ఇందిరానగర్కి వచ్చి ఇందిరానగర్లో కూడా మద్యం సేవించుతున్నప్పుడు అదే టైంలో ఈ కుమ్మవార్ రవితేజ బైక్పై రావడం చూసి అతన్ని అడ్డగించి ఈ పాత కక్షలు మనసులో పెట్టుకొని వీరు 3 ఒకటేసారి అటాక్ చేయడంతో అతడు ప్రొటెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. దానిలో A2 సిద్ధు అండ్ సాయి కిరణ్ వీరిద్దరూ రవితేజను పట్టుకోగా గోల్డెన్ కార్తిక్ అలియాస్ గోవింద్ కార్తిక్ ఇతడు అతని జేబులో ఉన్న బటన్ షాక్ తీసి రవితేజ మెడపై మరియు వెనుక నెక్ భాగంలో 7 కత్తిపోట్లు పొడవడం జరిగింది. దాంతో తీవ్ర రక్తస్రావమై రవితేజ కింద పడిపోవడం జరిగింది. వెంటనే అక్కడ చూసిన వాళ్ళు 100 డయల్ ఫోన్ చేశారు. తర్వాత 108 ఫోన్ చేసి అంబులెన్స్ వచ్చి అతడు స్పాట్లో చనిపోయినట్టు నిర్ధారించడం జరిగింది. అయితే ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకొని మా పై అధికారుల ఆదేశం మేరకు
చాకచక్యంగా నిందితులను 6-7 గంటల్లోనే పట్టుకొని తర్వాత ఈరోజు రిమాండ్ చేయడం కూడా జరుగుతుంది. ఈ కేసులో 2 టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్, ఎస్ఐ విష్ణు, 2 టౌన్ సిబ్బంది మరియు 1 టౌన్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ఎన్ఎస్సిఐ సాయినాథ్ వీరందరితో పాటు మా ఆదిలాబాద్ డివిజన్ సిబ్బంది కూడా చాలా కష్టపడి దర్యాప్తు చేయడంతో పాటు నిందితులను పట్టుకోవడం జరిగింది. వీరిపై గోల్డెన్ కార్తీక్పై గతంలో ఒక 6 కేసులు ఉన్నాయి. దీనిలో ఒకటి అటెంప్ట్ మర్డర్ కేసు ఉన్నది, ఒకటి మన అధికారులను అడ్డుకున్న కేసు ఒకటి ఉన్నది, తర్వాత దాడి కేసులు ఒక 4 ఉన్నాయి. టోటల్ 6 కేసులు గోల్డెన్ కార్తీక్ A1 పై ఉన్నాయి. ఒక 5 కేసులు సిద్ధు పైన ఉన్నాయి. సిద్ధు అలియాస్ ప్రణీత్, ఇతనిపై 5 కేసులు ఉన్నాయి. ఇతని మీద 5 కేసులు కూడా అన్ని దాడికి సంబంధించిన కేసులే ఉన్నాయి. వీళ్ళు గత కొంతకాలంగా నేరాలకు పాల్పడడంతో పాటు అసాంఘిక కార్యక్రమాలు కూడా చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఇప్పుడు ఈరోజు అరెస్ట్ అయిన 3 నిందితులపై కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం. ఈ రౌడీజం కానీ గ్రూపిజం చేస్తూ అక్రమాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతాం. ఈ కేసును సైంటిఫిక్ మెథడ్లో దర్యాప్తు చేసి వీరికి కోర్టు ద్వారా శిక్ష పడేటట్లు కూడా చూస్తాం.